నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సుప్రీం కోర్టు పరిధిలోని సిఈసి బోర్డుతో ఈరోజు తాజ్ కృష్ణాలో హరీష్ రావు బృందం కలిసింది. సో వీళ్ళు హరీష్ రావుతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అలాగే సబితా ఇందారెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, వీళ్ళు అందరూ కూడా సిఈసి బోర్డుతో కలిశారు. సో రేవంత్ రెడ్డి చేసినటువంటి ఏదైతే హెచ్సియు భూముల వివాదం ఉందో ఆ భూములపై పూర్తిగా నివేదిక కావాలని చెప్పి సుప్రీంకోర్టు ఆ బోర్డుకు చెప్పింది. సో ఈ బోర్డు ఈరోజు హైదరాబాద్కు రావడంతో తాజ్ కృష్ణలో వీళ్ళు హరీష్ రావు బృందం మొత్తం కూడా కలిసింది. సో ఈ ముఖ్యంగా హరీష్ రావు గారు వీళ్ళ బృందం ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించిన పార్టీకి సంబంధించిన నాయకులు కలిశారో వాళ్ళు ముఖ్యంగా అసలు హెచ్సియు వివాదంలో జరిగిన పూర్తి నివేదిక వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి. సో ఈ నివేదికలో పలు అంశాలపైన హరీష్ రావు గారు అలాగే సబితా ఇందారెడ్డి గారు పెద్ద ఎత్తున వాళ్ళకు అన్ని సూచనలు, అంటే ఎలా ఉండే గతంలో ఎలా ఉండే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది పెద్ద ఎత్తున చర్చించిన విషయం. సో ఇదే విషయాన్ని హరీష్ రావు గారు ముఖ్యంగా మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ, సో ఒక కూలీ రైతుకు ఒక న్యాయమా, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక న్యాయమా అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఎందుకంటే గతంలో ఒక రైతు తన పొలంలో ఉన్న చెట్టును నరికేస్తే రెవెన్యూ అధికారులు ₹1,00,000 ఫైన్ వేశారు. సో మళ్ళీ మేము ఆ చొరవ తీసుకొని పేద రైతులు ఉంటారు కాబట్టి రైతులకు అంతగానం ఫైన్ వేయొద్దు అని చెప్పి సో 10,000 20,000 తీసుకోమని చెప్పిన రెవెన్యూ అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి. సో అని గుర్తు చేశారు హరీష్ రావు గారు. ఏదైతే హెచ్సియుకి సంబంధించి ముఖ్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు గారు. రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకొచ్చినప్పుడు కావచ్చు, హైడ్రా విషయంలో హైడ్రా కూడా ఏదైతే కోర్టులకు సెలవు ఉంటుందో సాటర్డే కావచ్చు, ఫ్రైడే కావచ్చు, సండే కావచ్చు, ఈ సెలవుల సమయంలోనే హైడ్రా ఒక్కసారిగా ఏదైతే ఆక్రమణకు గురైన భూములపైన కావచ్చు, బిల్డింగ్లపైన కావచ్చు, ఏదైతే భూమిపైన కావచ్చు ఒకటేసారి విజృంభణ చేసి ఆ బిల్డింగ్స్ కూలగొట్టడం కానీ, ఆ బిల్డింగ్స్ పైన దాడి చేయడం కానీ హైడ్రా చేసింది. గతంలో హైడ్రా పైన కూడా హైకోర్టు గుర్రైంది అని చెప్పేసి కూడా ఒకసారి గుర్తు చేశారు. అలాగే కోర్టుకు సంబంధించి కావచ్చు, అలాగే మొన్న హెచ్సియు భూములకు సంబంధించి ఉగాది ఉంది, రంజాన్ ఉంది. సో వరుసగా 4-5 రోజులు సెలవు ఉండడంతో హెచ్సియు భూములను ఒకేసారి వందల వేల జేసీబీలతో వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ చెట్లను చదును చేసే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలోనే పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈ విద్యార్థులు ఆందోళన పట్టారు. విద్యార్థులు ఒకవైపు జింకలు చనిపోతూ ఉన్నాయి, ఒకవైపు నెమళ్ళు చనిపోతూ ఉన్నాయి. సో దీనికి పరిరక్షణగా ఉండాల్సిన ఏదైతే పోలీసులు మరి ఏం చేస్తున్నారు అని చెప్పి కూడా హరీష్ రావు గారు కామెంట్ చేశారు. ఎవరైతే ఈ హెచ్సియుకి సంబంధించిన విషయంలో చనిపోయిన జింకల ఫోటోలు రిలీజ్ చేస్తే ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే మరి పోలీసులు కేసు పెడుతున్నారు కదా, మరి ఏదైతే ఈ హెచ్సియుకి సంబంధించిన ఆ భూములు చెట్లను నరుకుతుంటే మరి రెవెన్యూ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, దీనిపైన స్పందించాల్సిన పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా ఆయన మరొకసారి చిట్చాట్లో ప్రశ్నించడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ పూర్తి నివేదిక, సో హెచ్సియుకి సంబంధించి ఏదైతే పూర్తి నివేదిక, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఎంత మేర విధ్వంసానికి గురైంది, సో ఈ భూమి ఎవరెవరికి రేవంత్ రెడ్డి అమ్మి దీన్ని ఎక్కడ నుంచి డబ్బులు తెచ్చుకున్నాడు, సో ఈ మొత్తం తతంగాన్ని కూడా సిఈసి బోర్డుకు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇదే విషయంపై హరీష్ రావు గారు ఇంకా చాలా ఉంది. మాకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఉందో సుప్రీంకోర్టు మీద, న్యాయస్థానం మీద మాకు 100% నమ్మకం ఉంది, మేము న్యాయస్థానాన్ని నమ్ముతున్నామంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో ఎవరో చిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే, ఒక జింక చనిపోయిందని పోస్ట్ పెడితే సూమోటో కేసులు పెడుతురు పోలీసులపై. మరి ఈడెందుకో పెట్టరు సూమోటో కేసులు, ఈడెందుకు పెట్టరు సూమోటో కేసులని అడుగుతున్నా డీజీపీని. ఏం డీజీపీ గారు, ఇవాళ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిని ఒక మాట అంటనో, ఒక జింక చనిపోయిందంటనో, ఒక వాస్తవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అర్ధరాత్రి పూట వచ్చి ఆడవాళ్ళు అని కూడా చూడకుండా జైళ్ళలో పెడుతున్నారే. మరి ఇక్కడ పర్యావరణ సమతుల్యం దెబ్బతీస్తూ, క్రిమినల్ నెగ్లిజెన్స్కు పాల్పడుతూ, వేలాది చెట్లను నరుకుతూ, మూగ జీవాలను చావుకు కారణమైనటువంటి వాళ్ళ మీద ఎందుకు సూమోటో కేసు పెట్టరు? ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయదు? చట్టం కళ్ళు మూసుకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చట్టానికి అందరూ సమానమే కదా. లాస్ట్లో మన హైకోర్టు కూడా చెప్పింది,
హైడ్రా విషయంలో శనివారం ఆదివారాల రోజులు మీరు కూల్చే ప్రయత్నం చేయొద్దు, శనివారం ఆదివారం చూసి మీరు డిస్ట్రక్షన్ చేయొద్దు అని మన రాష్ట్ర హైకోర్టు కూడా స్పష్టమైన తీర్పు హైడ్రా విషయంలో అన్ని విషయాల్లో ప్రభుత్వానికి చెప్పింది. దాన్ని కూడా ఈరోజు ఉల్లంఘించారు హైడ్రా విషయంలో. ఎట్లా మీరు చూస్తే 31 నాడు ఉగాది, రంజాన్, ఉగాది రంజాన్కు 2 రోజులు సెలవు, ఉగాదికి 1 రోజు సెలవు, ఆదివారం, ఇవన్నీ చూసుకొని ముందే 50 జేసీబీలు తెప్పించి ఆడ పెట్టుకొని కరెక్ట్గా ఆదివారము ఉగాది రంజాన్ సెలవు దినాలు చూసుకొని ఈ చెట్లు నరికే కార్యక్రమం చేసింది. అంటే రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించారు సుప్రీం. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది. అసలు కోర్టు 16 తారీఖు స్టే ఇవ్వనుంది. సో ఏం స్టే ఇస్తుందో చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ సతీష్తో ఎస్కే, హైదరాబాద్.